బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, పోరాడదాం బహుజనుల రాజ్యాధికారం కోసం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని 33 జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అదేవిధంగా తెలంగాణలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఏర్పడినటువంటి బిఎల్ఎఫ్ మార్క్సిజం అంబేద్కరిజం ఆలోచనతోని ఈ తెలంగాణ సమాజంలో 193% బహుజనులు ఉన్నటువంటి ఈ తెలంగాణని బహుజనులే పాలకులుగా అయినప్పుడే ఈ తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి ఈ తెలంగాణ గడ్డలో ఇవాళ ఆధిపత్య కులాలు అగ్రకులాలు ఏ అగ్రకులాలైతే ఈ తెలంగాణ ప్రజల్ని హింసించి అన్యాయానికి గురి చేశాయో, భూములు లాక్కున్నాయో, ఆ రోజు దొరలు పటేల్ పట్వారీలు నిజాం సర్కార్కి బానిసలుగా పనిచేశారో ఆ నిజాం సర్కార్ బానిసలంతా ఇవాళ తెలంగాణ రాష్ట్ర పాలకులుగా అయ్యారు. కాబట్టి ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రకులాల్లో పేదలు కలిసి ఇవాళ 93 నుంచి 95% వీళ్ళు చేతిలోకి అధికారం వచ్చినప్పుడు మాత్రమే ఈ తెలంగాణ ప్రజల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ భావిస్తూ ఉంది. ఇవాళ దేశంలోనే స్వాతంత్రానికంటే పూర్వమే ఇవాళ తెలంగాణ రాష్ట్రము, హైదరాబాద్ రాష్ట్రము సుసంపన్నమైన రాష్ట్రము, ఆర్థికంగా లేదా ఈ దేశంలోనే అనేక సంస్థానాల కంటే శక్తివంతమైన సంస్థానము, విస్తరణలో పెద్ద సంస్థానమైనటువంటి హైదరాబాదు ఇవాళ ఆ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మళ్ళీ ఆధిపత్య కులాల చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా ఉద్యమిస్తామని భవిష్యత్తులో తెలంగాణలో బహుజనులకి రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా ఏర్పడినటువంటి ఈ ఉద్యమంలో బహుజనులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తాం.